కోలుకుంటున్న ఖమ్మం బాలిక నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ అధైర్యపడకండి, అండగా ఉంటాం, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు, బాలిక కుటుంబానికి భరోసా. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు పోయిండట, అందరు పోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి మీద అత్యాచార యత్నం చేసి అమ్మాయిని బిల్డింగ్ పైన దోషేసిన గౌస్ పాషా అని ఒకటి ఖమ్మం జిల్లాలో. సో దీని మీద మనం కూడా మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదొకటి ఇప్పుడు వాడి మీద కూడా చాలా సివియర్ సెక్షన్లు, పోక్సో, అత్యాచార యత్నం అండ్ హత్య యత్నం, ఇవన్నీ కేసులు పెట్టి చాలా స్ట్రాంగ్ కేసెస్. ఇవన్నీ కూడా మనం ఏం దాన్ని ఇది చేయాల్సిన అవసరం లేదు. సెక్షన్లు పెట్టి వాడిని అరెస్ట్ చేసి లోపల పడేసారు. సరే, ఇప్పుడు ఫర్దర్గా ఫాస్ట్ ట్రాక్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి తక్షణమే వాడికి ఇమీడియట్గా శిక్ష పడేటట్టు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమీడియట్గా పెట్టాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడమే దానికి ఆ కేసుని మీరు ఎంత చిత్తశుద్ధితో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. అండ్ దాంతోపాటు ఆ నిమ్స్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక యొక్క వైద్య ఖర్చులు, అమ్మాయికి భరోసా ఇచ్చే బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకోవాలి. అండ్ ఇంకోటి, వాళ్ళ ఐడెంటిటీ కూడా బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అవసరమైతే ముఖ్యమంత్రి కూడా వెళ్ళి పరామర్శించాలి. ఎందుకు వెళ్ళాడు? హైదరాబాద్లోనే ఉన్నారు కదండి. ఎంత ఉందా? ఎన్ని కిలోమీటర్లు ఉన్నదండి? 5 కిలో, ఎటు తిరిగినా 5 కిలోమీటర్లే. ప్రగతి భవన్కి అయితే కిలోమీటరే. ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని, ఆ బాలికని పరామర్శించి రావాలా? ఎందుకు వెళ్ళరు? 12 ఏళ్ల బాలికపై జరిగిన పైశాచిక అత్యాచారం రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలకు సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రాణాపాయ స్థితిలో నిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారికి ఉచిత వైద్యం అందించకుండా ఆ పేద కుటుంబంతో బయట మందులు కొనిపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. అదే గనక నిజమైతే అంతకుమించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు, అంతకుమించిన దారుణం ఇంకొకటి లేదు. బాధితులకు అండగా నిలిచి అఘాయిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిపైనే అక్రమ కేసులు పెడతామని ఖమ్మం పోలీసులు బెదిరించడం అత్యంత దుర్మార్గం. బాలిక కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ లైన్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఎవరు? ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్ అని ఇట్లా సోషల్ మీడియాలో వీళ్ళు తిప్పుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటండి, ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మేము కూడా గతంలో సిరిసిల్లలో ఒక 6 సంవత్సరాల పసిపాప మీద అత్యాచారం జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన చేసిండు. ఆ పర్టికులర్ కేసు మొత్తం పేరెంట్స్తో సహా అందరు కాంప్రమైజ్ అయిపోయారు ఆ కేసులో. కానీ కోర్టు ఎట్లా కాంప్రమైజ్ అయ్యిందంటే కోర్టుకు ఆధారాలు కావాలి కదా. పోలీసులు మొత్తం వ్యవస్థ అంతా ఏకమైపోయి ఆ కేసు మొత్తం కథం పట్టించారు. అట్లుంటాయి. అందుకే అట్లా కాకుండా చేయాలి. అట్లా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాడికి శిక్ష పడేలాగా చేయాలి. ఇదొకటి. ఇంకొకటి, సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఒకసారి చూడండి. ఇగో గిట్లా ట్రోల్ చేస్తున్నారు. ఇలా నా ఫోటో కూడా పెట్టారు. ఎవరిమే? ఎక్కడ దొంగలు అక్కడే అట. ఆకుల శ్రీవాణి అట, లేడీస్ సింగం అట. ఈమె లేడీస్ సింగం అట. మేమట అసలు ఈ ఇష్యూ గురించి అట మాట్లాడతలేమట. మేము సెక్యులర్ అట. అవతల వాడు ముస్లిం కాబట్టి గౌస్ పాషా అనేటోడు ఈ ముస్లిం కాబట్టి జర్నలిస్ట్ లాగా మాట్లాడతలేడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతలేరని ఓ పోస్ట్ పెట్టింది ఆమె. అంటే అసలు కళ్ళు ఇక్కడనే ఉన్నాయా లేకపోతే తలకాయ మీదకి ఎక్కినాయా? మెదడు ఇళ్ళనే ఉందా, మోకాళ్ళకు జారిపోయిందా? మేము 2 సార్లు నిమ్స్ ఆసుపత్రికి మా లోగో వెళ్ళింది. నేను మాట్లాడిన ఈ అంశం మీద వాడు పేరు పెట్టి మరి, వాడు ఫోటో పెట్టి మరి, వాడు గౌస్ వాడు అని మేము మాట్లాడుతున్నాము. ఈమె కళ్ళు కనబడలేదు. అంటే ఏదో పోస్ట్ పెట్టాలి కదా, ఏదో పోస్ట్ పెట్టి ఓట్లు పోలరైజ్ చేసే ప్రయత్నమో లేకపోతే మొత్తం 2 వర్గాలుగా విభజించే ప్రయత్నం ఒకటి చేయాలి కదా. ఉత్తగానే ఇట్లా బురద జల్లి మీదేయాలా? ఈ కళ్ళు కనబడతలేవా? నువ్వెట్లా కార్పొరేటర్గా గెలిచినావమ్మా? రేపెట్లా గెలుస్తా అనుకుంటున్నావు? ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నామేమో కదా. మీ లెక్క మీరు హిందువులో కాదో మాకు తెలియదు, కానీ మేము భయంకరమైన హిందువులం. మీరు పూజలు చేస్తారో తెలియదో కానీ రీల్స్ మాత్రం చేస్తారు. మీరు రీల్స్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు, ఏదో చేస్తున్నట్టుగా. ఫస్ట్ మీరు ఒక పోస్ట్ పెట్టేటప్పుడు తెలుసుకోవాలా, వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళిరా, ఛానల్ ఏంది, ఆ ఛానల్లో ఏమైనా వీడియోలు వస్తున్నాయా అని. ఇవన్నీ ఆ పాప తండ్రితో మేము చేసిన వీడియో కనబడతలేదా? 24,000 పోయింది. మా మాటగారు కూడా దీని మీద వీడియోలు చేసిండు. నేను కూడా దీని మీద మాట్లాడినా. నిన్న పోయినాం, మొన్న పోయినాం, దీని మీద మాట్లాడుతూనే ఉన్నాం, క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నారమ్మా? మొన్న హనుమంతుడి విగ్రహాన్ని 3 ముక్కలు చేసిరు వరంగల్లో.
ఎవరు పోయిరమ్మా? ఇప్పుడు మీరు ఆ ఫోటోలో పెట్టిన మేమే కదా అందరం కలిసిపోయి అక్కడ రిపోర్ట్ చేసిన దాన్ని. ఎక్కడ పోయింది మీ పార్టీ? మీరు 700 ఏళ్ల కింద శివాలయం కూలగొడితే ఎక్కడ? అక్కడ అశోక్ నగర్ దగ్గర, ఏ జిల్లా అది? వరంగల్ జిల్లానే అనుకుంటా, అవతల నర్సంపేట దగ్గర పోయినరా? మీరేమన్నా అక్కడ దాకా పోయి వచ్చిరా? ఏమన్నా మాట్లాడింది మేము. చివరికి మీ 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 పార్టీ మీ వ్యవహారం ఏంటి అంటే గీడ రంజిత్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ లీడరు ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక హనుమాన్ టెంపుల్ని కూల్చేసి, దీనికి ఆన్సర్ చెప్పమనండి మీ పార్టీ నాయకులని, హనుమాన్ టెంపుల్ని కూల్చేసి కనీసం ఎంట్రీ లేకపోతే దాని మీద గొడవ చేస్తే 25 కోట్లకు అమ్ముడు పోయారు మీరు, మీ నాయకులంతా కలిసి, మీ పార్టీ నాయకులంతా. 25 కోట్లు. ఇది నేను చెప్తలేని ఈ మాట. ఇదే హిందువుల కోసం హిందూ ధార్మిక సంస్థ అయిన వానరసేన అనే సంస్థ ఈ దేవాలయ భూములను కాపాడే క్రమంలో వాళ్ళు ఈ వేదికకు వచ్చి ఇక్కడ నిలబడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మేము దాని మీద వీడియో చేసినాం, మేము మాట్లాడినాం దాని మీద. ఎక్కడ పోయింది మీ పార్టీ? ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో పోయిండా రామచంద్రరావు గారు నిమ్స్కి పోయిరా? మీ బీజేపీ నాయకులు పోయిరా నిమ్స్కి? మాట్లాడిరా? మాట్లాడేటప్పుడు కొంత నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇట్లాంటి పోస్టులు పెట్టే ముందు వీళ్ళ యొక్క పనితనం ఏంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత గొప్పగా ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ కోసం పనిచేస్తున్నారు చూడాలా. మాకు అన్ని వర్గాలు ఒకే రకంగా చూస్తాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రజలుగానే మేము చూస్తాం. మీరు సపరేట్ డివైడ్ చేసి మీరు చూస్తుండొచ్చు, కానీ మేము అందరిని ఒకేలాగా చూస్తాం. అందరూ చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. మీ డివైడ్ అండ్ రూల్ పాలసీ తెలంగాణలో పనిచేయదు. మేము కూడా హిందువులమే. హిందువుల పేర్లు చెప్పి గుళ్ళుగూల కొడుతుంటే గుళ్ళుగూల కొట్టిన దగ్గర డబ్బులు వసూలు చేసుకొని తినేది మీరు, మేము కాదు. పిలిచి మాట్లాడండి, వానరసేన వాళ్ళని పిలిచి మాట్లాడండి. మరి ఇట్లా మీరు ఈ కేసులో మీరు రెస్పాండ్ అవుతున్నారు, మీలాంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మరి అన్ని కేసులలో ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఇట్లాంటి పోస్టులు, ఈమె పోస్టు, వీళ్ళంతా ఎక్కడ పోయారు? నోటికట్ట వేలు వేసుకున్నాడు, కనబడతలే, మీకు కళ్ళు కనబడతలేనట్టే మీకు. ఫస్ట్ ఈ సోకాల్డ్ యూట్యూబర్లట కనబడతలేరు. తొలి వెలుగు రఘు, తులసి చందు, దాసరి శ్రీనివాస్, ఖమ్మంలో మహమ్మద్ గౌస్ హిందూ బాలిక పైన చేసిన లైంగిక దాడిపై స్పందించరాని. మీరు ఫస్ట్ చూడండి రా బాబు, మీరు ఫస్ట్ చెక్ చేయండి. మా ఛానల్ మన తొలి వెలుగు ఓపెన్ చేసి మీకు అన్ని వీడియోలు కనబడతాయి.